అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా కొంచెం కొత్తగా ఇలా కొబ్బరి పాలతో ఉప్మా చేసుకున్నారంటే తినడానికి చాలా బాగుంటుందండి. దీనికోసం ఏమీ లేదండి. ఇక్కడైతే నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా చేసుకొని పేస్ట్లా చేసుకున్నా. తర్వాత వాటిని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని స్క్వీజ్ చేసుకుని కోకోనట్ మిల్క్ని సపరేట్ చేసుకున్నాను. సో మనం ఏంటంటే చేయితో తీసుకుంటే కోకోనట్ మిల్క్ అనేది మనకి సపరేట్ అవ్వదండి. అంటే దాంట్లో ఉన్న కొబ్బరి కూడా వచ్చేస్తుంది, అంత ప్యూర్గా మిల్క్ రాదు. కాబట్టి ఇలా కాటన్ క్లాత్ తీసుకొని మీరు మొత్తం స్క్వీజ్ చేసుకున్నారంటే కోకోనట్ మిల్క్ అండి ప్యూర్గా వచ్చేస్తుంది. సో వాటిని మనం ఉప్మాలో యూస్ చేసుకోవాలన్నమాట. సో ముందుగా మీరు చేయవలసింది ఇలా కోకోనట్ మిల్క్ని సపరేట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కాక దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ గీ వేసేసుకోండి. గీ వేసుకోవాలండి. గీ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కాక దాంట్లో మీకు ఉప్మాలో వేయడానికి నట్స్ తీసుకొని డ్రై ఫ్రూట్స్, అంటే నేను ఇక్కడ గ్రౌండ్ నట్స్ ఇంకా క్యాజు నట్స్ తీసుకున్నానండి. సో మీకు కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకోండి. సో అదే నెయ్యిలో ఏంటంటే మీరు ఉప్మాని రోస్ట్ చేసుకోవాలన్నమాట. గోధుమ నూకని రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఉప్మా చేసుకునే పద్ధతి అంతా నార్మల్గానండి. సో మీరు ఇలా రోస్ట్ చేసుకున్నారంటే ఉప్మాకి గీలో రోస్ట్ చేయడం వల్ల ఉప్మా అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా రోస్ట్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. సో అదే ప్యాన్లో ఇంకో దాంట్లో ఒక ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొంచెం అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. అలాగే కొంచెం మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకున్నారంటే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఎండుమిరపకాయల వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవిలా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో దాంట్లోనే మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం మీరు రోస్ట్ చేసుకున్న నూనె ఉంది కదా, దాన్ని కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. అదే ప్యాన్లో మనం కొబ్బరి మిల్క్ రెడీ చేసుకున్నాం కదా, ఆ కోకోనట్ మిల్క్ నాకైతే 2 కప్స్ వచ్చాయి అన్నమాట. సో నేను నూక 1 కప్ తీసుకున్నా. అదే కప్తో 3 కప్స్ మనం కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. అయితే నాకు 2 కప్స్ మిల్క్ అయ్యాయి కాబట్టి 1 కప్ వాటర్ వేసుకున్నాను. అయితే ఇక్కడ నాకు ఉప్మా అనేది కొంచెం పొడిగా రావాలి కాబట్టి నేను చేసుకున్నా. మీకు ఇంకా కొంచెం మెత్తగా ముద్దగా రావాలి అనుకుంటే 4 కప్స్ వరకు కోకోనట్ మిల్క్ కానీ వాటర్ కానీ వేసేసుకోండి. సో అంటే 2 కప్స్ కోకోనట్ మిల్క్, 2 కప్స్ వాటర్ కూడా వేసుకుని సరిపోతుందండి. సో ఇలా ఒక 2 మినిట్స్ కానీ మొత్తం కలిపేసి ఉండలు కట్టకుండా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కానీ ఉంచేస్తారంటే లో ఫ్లేమ్లో పెట్టి. సో ఉప్మా అయితే ఎంతో టేస్ట్గా ఉన్న ఉప్మా రెడీ అయిపోతుందండి. సో టేస్ట్ అయితే చెప్తున్నాను కదా, చాలా బాగుంటుందండి. సో దించే ముందు ఒక్కసారి దాంట్లో ఇంకొక హాఫ్ టీ స్పూన్ గీ కానీ వేశారంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.